జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ మన వీరులకు. సభాధ్యక్షత వహిస్తున్నటువంటి నాకు ఆత్మీయుడు, తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాం పేరిట రాష్ట్రం నలుమూలలా తిరుగుతూ ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమానికి ఎంతో ఊపునిచ్చి పోరాటంలో మొదటి నుంచి చివరి దాకా ఉద్యమంలో పాల్గొన్న మీ అందరి అభిమాన నాయకుడు మాజీ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు, జీవితమంతా ఉన్నత విలువలతో రాజకీయాల్లో కొనసాగినటువంటి మాజీ మంత్రివర్యులు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు మన కరీంనగర్ శాసనసభ్యులు మిత్రులు గంగుల కమలాకర్ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు శాసన మండలిలో ఉపనాయకులుగా ఉన్న మిత్రులు పెద్దలు ఎల్ రమణ గారికి, గౌరవ శాసనసభ్యులు తమ్ముడు కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిత్రులు రవీందర్ రావు గారికి, తమ్ముడు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో కొనసాగిన మరో మిత్రుడు జీవి రామకిషన్ రావు గారు, మన కరీంనగర్ మేయర్ తమ్ముడు ఉద్యమకారుడు రవీందర్ సింగ్ గారికి, గౌరవనీయులు దేవేందర్ గారు, అదేవిధంగా మరొక విద్యార్థి ఉద్యమకారుడు తమ్ముడు వేణు, అదేవిధంగా మరి మన పార్టీ సీనియర్ నాయకులు హరిశంకర్ గారు, ఏకానందం గారు, రవీందర్ రెడ్డి గారు, మల్లేశం గారు, శేఖర్ గౌడ్ గారు, స్వామిరెడ్డి గారు, రమేష్ గారు, వెంకన్న గారు, మైపాల్ రెడ్డి గారు, మా ఎంపీపీ బెజ్జంకి నిర్మల, జెడ్పీటీసీ హరిత గారు, మహేందర్ గారు, మరి మన ఏకైక కార్పొరేటర్ మొన్ననే అద్భుతంగా ట్రైలర్ చూపించిండ్రు. హైయెస్ట్ మెజార్టీతో గెలిచిన తమ్ముడు మల్లేశం గారు, నాగరాజ్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్న గౌరవ మా తమ్ముడు సీను, పెళ్లైన తెల్లారే తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన తమ్ముడు సీను, రవీందర్ రెడ్డి, గంప వెంకన్న, ఏమనుకోకుండా జరిగిన మర్చిపోతే తప్పట్టుకోకురి. వేదిక మీద ఉన్న పెద్దలు, సామిరెడ్డి అప్పుడే చెప్పిన, ముఖ్యంగా మా మానకొండూరు బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నమస్కారం. మానకొండూరు కార్యకర్తలు తెలంగాణ ఉద్యమంలో నేను దగ్గరుండి చూసిన, మనసు పెట్టి పోరాడిన కార్యకర్తలు మా మానకొండూరు కార్యకర్తలు. అధికారం ఉన్నా లేకపోయినా, బ్రహ్మాండమైన బలగమున్న పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ మానకొండూరులో. మానకొండూరు తెలంగాణ ఉద్యమంలో ఊరూరికి ఎంత అద్భుతంగా పోరాడినరు. ఇల్లంతకుంట అయితేమి, గన్నేరువెరం అయితేమి, బెజ్జంకి అయితేమి, మన మానకొండూరు అయితేనేమి, తిమ్మాపూర్ అయితేనేమి, మా కేశవపట్నం అయితేనేమి, 2001లో అన్ని జడ్పీటీసీలు గెలిచిన నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గం. 2001లోనే పార్టీ పెట్టిన తొలినాళ్లలో అన్ని జడ్పీటీసీలు గెలిచినాం, అన్ని ఎంపీపీలు గెలిచినాం. అంటే అంత అద్భుతమైన కరుడుగట్టిన కార్యకర్తలున్న గొప్ప నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గం. ఇవాళ మీ అందరినీ ఈ రకంగా కలుసుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒకటి మాత్రం నిజం, సరే కేసులు బాగా పెడుతున్నట్టున్నారు. ఇవాళ మా తమ్ముడు దేవేందర్ మీద కేసు పెట్టినట్టున్నారు, 10 ఏళ్ల కింద కేసు తీసిరట. ఇక వేణు మీద అయితే పెట్టుడే పెడుతూనే ఉంటారు, రసమయ్య మీద లెక్కే లేదు.
మా సోషల్ మీడియా తమ్ముళ్ళు సతీష్ కావచ్చు, సది కావచ్చు, ఇట్లా అనేక కేసులు పెడతా ఉన్నారు. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఇవాళ ఎవడు పెడతాడు కేసులు? ఓటమి అంచున ఉన్నవాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నవాడు, ఇక నాతో కాదు అనుకున్నోడే కేసులు పెడతాడు. వాళ్ళు ఎన్ని కేసులు పెడుతుండంటే మన బీఆర్ఎస్ గెలుపు అంత దగ్గరికి పోతున్నట్టు లెక్క. మన గెలుపు దగ్గరికి వచ్చినట్టు లెక్క. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు, ఇక బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది భయ అయ్యే పోయింది అంటాడు, శ్మశానానికి పోయింది అంటాడు. ఒకసారి అంటాడు బీఆర్ఎస్ పార్టీ అది సచ్చిన పాముతో సమానం అంటాడు. ఇంకొకసారి అంటాడు రకరకాల బీఆర్ఎస్ లేనే లేదు అంటాడు. బీఆర్ఎస్ మొలకెత్తనీయా అంటాడు, మొలకెత్తనీయా అంటాడు. ఈయన మొఖానికి మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు కానీ బీఆర్ఎస్ ని మొలకెత్తనీయా అంటాడు. నాకు ఇందాక మా జీవి చెప్తుండు, అన్న ఇంకా వడ్లు అట్లనే ఉన్నాయే, తిమ్మాపూర్లో ఉన్నాయి, అల్గునూరులో ఉన్నాయి, ఇంకా యాడ చూసినా 2 నెలలు అయినా ఇంకా వడ్లు కొంటలేరు, యాడవైనా 5 కిలోల తరుగు పెడుతున్నారు, వడ్లు కొనే దిక్కు లేదన్నా అన్నాడు. ఈ రేవంత్ రెడ్డికి వడ్లు కొనే మొహం లేదు కానీ బీఆర్ఎస్ ను మొలకెత్తనీయా అని మాట్లాడుతుండు. మొన్న అల్గునూరులో మా వాళ్ళు ట్రైలర్ చూపలేదాము, అది గుర్తుపెట్టుకో. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన పరిస్థితి ఆయనకే మనకంటే బాగా అర్థమైంది. మొన్న బహుశా మీరు చూసి ఉంటారు, అరే నేను చెప్తే ఆఫీసర్లు ఇంటలేరు అంటుండు. హైదరాబాద్ లో వర్షాలు పడ్డాయి, యాడికాడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, నేను ముందే చెప్పినా కానీ నా మాట ఎవడు ఇంటలేడు అన్నాడు. ఎందుకు ఇంటలేరు? నీ పని అయిపోయిందని వాళ్ళకి అర్థమైంది. నీ పని అయిపోయింది, నువ్వు ఉండేది లేదు కనుక నీ మాట ఎవడు వినకుండా అయిపోయింది, నీ పతార కథమైపోయింది. ఇవాళ అందుకే నేను కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మంచిగా పనిచేద్దాం. ఇది నిజంగా మన కోసం కాదు, రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పాపాలు, అరాచకాలు, అవినీతి, ఇది రేపు సెట్ చేయాలంటేనే ఇంకో 5 ఏళ్ళు పడుతుంది. అసలు రేవంత్ రెడ్డి పాలనలో స్కీములు లేవు, అన్ని స్కామ్లే, అన్ని స్కామ్లే. కేసీఆర్ ఉంటే అన్ని స్కీములే, ఎప్పుడు చూడు స్కీములే. ఎలక్షన్లలో మేనిఫెస్టోలో చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కదా కేసీఆర్. ఓట్ల ముందు చెప్పిండా కళ్యాణ లక్ష్మి? కేసీఆర్ కిట్ ఓట్ల ముందు చెప్పిండా? రైతు బంధు అనే పథకం ఓట్ల ముందు చెప్పిండా? రైతు బీమా అనే పథకం ఓట్ల ముందు చెప్పినమా? ఎన్నికల ముందు హామీలు ఇవ్వకపోయినా ప్రజలకేం కావాలో ప్రజల మనసెరిగి పాలన అందించింది కేసీఆర్ ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి అంతా స్కామ్లే. ఏ స్కీము చూడు, ఇలా సివిల్ సప్లైలో స్కామ్, సింగరేణిలో స్కామ్, హ్యామ్ రోడ్లలో స్కామ్, చివరికి గా పిల్లల బట్టలు కొని పిల్లలకు అన్నం పెట్టే ఉప్పు పప్పుల కోడిగుడ్లలో కూడా స్కామే. భూముల్లో స్కామ్, పవర్లో స్కామ్, అసలు స్కాములు చేయని డిపార్ట్మెంటే లేదు. ఎండ్ల చూడు స్కామే, స్కీములు లేవు, అంతా మోసం. ఇవాళ మీ జిల్లా మంత్రులు పాపం వాళ్ళని చూస్తే నాకు జాలేస్తా ఉంది. నేను మొన్నెప్పుడో మాట్లాడినా, గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో గా పిల్లలకు అన్నం పెట్టే కోడిగుడ్ల మీద, ఉప్పు పప్పు మీద కూడా ఎవడన్నా పైసలు తింటారా? పాపం తగులుతుంది అన్న. 2000 కోట్ల స్కామ్ జరిగింది అని నేను మీడియాలో మాట్లాడినా. మన కరీంనగర్ జిల్లా మంత్రులు మన జిల్లా పరువు తీస్తున్నారు. లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ చేసిండ్రు. అరే నువ్వు 2000 కోట్ల స్కామ్ అంటున్నావు, మేం కొన్నదే 680 కోట్లది అన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీ డిపార్ట్మెంట్లో మీరు మంత్రులుగా ఉండి అసలు మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. బట్టలు గాని, బూట్లు గాని, షూస్ గాని, టై గాని అవి 1200 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిండ్రు. ఈ ఉప్పులు, పప్పులు, కూరగాయలు, కోడిగుడ్లు, మటను, చికెన్ ఇవి 800 కోట్లతో టెండర్ పిలిచిండ్రు. రెండు కలిపితే 2000 కోట్ల రూపాయలు. 2000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తుండ్రో నాకు అర్థమైతలేదు. నాకు ఛాలెంజ్ చేస్తున్నారు, ఏ హరీష్ రావు మేము కొన్నదే 680 కోట్లది,
నువ్వు 2,000 కోట్ల స్కామ్ అన్నావు, యాడికేలైంది అని అన్నారు. అంటే ఎంత కొంటున్నారో, ఎంత టెండర్లు పిలిచిండ్రో కూడా తెలియని అయోమయ స్థితిలో ఈ పొన్నం ప్రభాకర్ గారు, ఈ లక్ష్మణ్ గారు ఉంటే నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నాకు ఛాలెంజ్ చేసి నువ్వు రాజీనామాకు రెడీ అని, నేను రెడీ, నేను అనగలుగుతా. కానీ స్కామ్ చేసిన వాళ్ళు మీరు కాదు. ఆ డిపార్ట్మెంట్ లో ఏమైతుందో మీకు తెలియదు. ముఖ్యమంత్రి మొత్తం టెండర్లు పిలిచి మింగుతా ఉన్నాడు. ఆ అనుముల వారి అన్నదమ్ములే మింగుతున్నారు కనుక మీకు ఏమైతుందో మీకు తెలియదు. నేను మిమ్మల్ని అని కూడా ఉపయోగం లేదు. వీళ్ళ కనీసం వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఎంత టెండర్లు పిలిచిండ్రో, ఎంత మింగినరో కూడా తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడితే అంటుండే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అన్నాడు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కాలే, యనుముల వారి 4 అన్నదమ్ములు మాత్రం కోటీశ్వరులైనరు. మీ 4 మాత్రం కోటీశ్వరులైనరు. మహిళలు అయినరు ఎక్కడన్నా? ఇలా యనుముల వారి కుటుంబం మీ కడుపు నిండింది. మహిళలు, పేదలు, రైతులు వాళ్ళ కడుపు మాత్రం ఎండుతా ఉన్నది. అరేగా కూలీలకు ఇస్తాను, ఉపాధి హామీ కూలీలకు మేము సంవత్సరానికి 12,000 ఇస్తామని 3 బడ్జెట్లలో చెప్పిండ్రు. 2024-25 బడ్జెట్లో చెప్పిండ్రు, 2025-26 బడ్జెట్లో చెప్పిండ్రు, మొన్న 2026-27 బడ్జెట్లో చెప్పిండ్రు. బడ్జెట్ల బట్టి గారు చదువుడు, వీళ్ళు బల్లలు కొట్టుడు, పైసలు మాత్రం వత్తలు వచ్చినాయా కూలీలకు? ఎక్కడన్నా కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏ కూలీకి కూడా 1 రూపాయి వచ్చిన పరిస్థితి లేదు. అంటే బడ్జెట్ల చదువుడు, బల్లలు కొట్టుకున్నట్లే ఉండదు తప్ప పేదవాడి కూలీ కడుపు నిండింది లేదు, 12,000 రూపాయలు పడ్డది లేదు. కానీ యనుముల వారి కుటుంబం వాళ్ళ ఖజానా నిండుతున్నది, వాళ్ళ కడుపులు నిండుతున్నాయి. కానీ కూలీల కడుపు మాత్రం నిండలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 3 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి. ఆ బడ్జెట్ కో విలువ ఉండాలనా వద్దా? అసెంబ్లీలో చెప్తే బడ్జెట్ పాస్ అయితే ఆ కూలీలకు డబ్బులు ఇవ్వడానికి నీకు లేవా? కూలీలకు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ రేవంత్ రెడ్డి మొన్న ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. మాట్లాడితే పైసలు లేవంటాడు, నన్ను కోసుక తింటారా అంటాడు, ఖజానా ఖాళీ ఉందంటాడు. ఖజానా ఖాళీ లేదు, రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఇవాళ ఫ్యూచర్ సిటీలో 100 కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. సెక్రటరియట్ లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాస్తు కరెక్షన్ చేసిండు. పోలీసుల కోసం కేసీఆర్ గారు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కడితే అందులో ఒక క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. ఎన్ని క్యాంప్ ఆఫీసులు కడతావు? క్యాంప్ ఆఫీసుల మీద 100 కోట్లు ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు ఉంటాయి. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు ఉంటాయి. అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్ల రూపాయలు నీకు అందుబాటులో ఉంటాయి. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 100 కోట్ల మూటలు పంపడానికి నీకు డబ్బులు ఉంటాయి. పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు, జాకెట్ యాడ్లు తెలంగాణలో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో. మొన్న కేరళలో ఎన్నికలైతే కేరళలో మన తెలంగాణ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఢిల్లీలో ఎన్నికైతే ఢిల్లీలో పోయి తెలంగాణ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. మహారాష్ట్రలో ఎన్నికలు వస్తే మన తెలంగాణ గురించి పోయి మహారాష్ట్రలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు. 100 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజలు కట్టిన పన్ను, తెలంగాణ ప్రజల సొమ్మును ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఫుల్ పేజ్ యాడ్ల పేరు మీద ఖర్చు పెడతా ఉన్నాడు. పేపర్ యాడ్లకు ఉంటాయి, పక్క రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బు మూటాలు పంచడానికి ఉంటాయి, రాహుల్ గాంధీకి నెల నెల పన్నులు కట్టడానికి డబ్బులుంటాయి, నీ ఫుట్బాల్ షోకులకు డబ్బులుంటాయి, అందాల పోటీలకు డబ్బులుంటాయి, క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి డబ్బులుంటాయి, 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కట్టడానికి డబ్బులుంటాయి, 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ చేయడానికి డబ్బులుంటాయి. మా పేద కూలీలకు సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి డబ్బులుండయా? రైతు బంధు వేయడానికి డబ్బులుండయా? రైతు బీమా వేయడానికి డబ్బులుండవా? రైతులకు బోనస్ ఇవ్వడానికి డబ్బులుండయా? అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇవ్వడానికి డబ్బులుండవా? నెల నెల 100 రోజుల్లో ఇస్తానన్న మహాలక్ష్మి కింద అక్కా చెల్లెలకు 2,500 ఇవ్వడానికి డబ్బులుండవా? అంటే డబ్బులు లేక కాదు, రేవంత్ రెడ్డికి పేదలంటే గిట్టదు.
ఎందుకంటే అవ్వ తాతకు 4,000 ఇస్తే కమిషన్ రాదు కదా. అక్క చెల్లెళ్లకు నెలకు 2,500 ఇస్తే రేవంత్ రెడ్డి యనుమల బ్రదర్స్ కు కమిషన్ రాదు కదా. అందుకే ఎక్కడ కమిషన్ వస్తే అక్కడనే పైసలు ఖర్చు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 1,00,000 కోట్ల మూసి సుందరీకరణకు డబ్బులు పెడుతున్నావు అంటే నీ కమిషన్ల కోసం, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పెడుతున్నావు. ఫ్యూచర్ సిటీ మీద ఖర్చు పెడుతున్నావంటే నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, నీ కమిషన్ల కోసం ఖర్చు పెడుతున్నావు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది. నేను పోయినసారి మానకొండూరుకు వచ్చిన ఒక ఏడాది కింద అనుకుంటా, అక్కడ కొత్తపల్లి కాడనే మీటింగ్ అయింది. ఆ రోజు మీటింగ్ లో నేను ఏమన్నా అంటే, అరే రేవంత్ రెడ్డి దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుణ్ణే మోసం చేసిండు రేవంత్ రెడ్డి. 100 రోజుల్లో 4,000 పెన్షన్ ఇస్తానని మోసం చేసిండు, మహాలక్ష్మి ఇస్తానని మోసం చేసిండు అని అన్ని చెప్పుకుంటా నేను ఏమన్నా, ఇప్పటి నుంచి ఈయన పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాము అని చెప్పిన. యాదుకుందా మీకు? గా మాట అన్నందుకు మానకొండూరు పోలీస్ స్టేషన్ లో నా మీద కేసు పెట్టారు. ఇంకా కేసు ఉన్నది ఇప్పుడు కూడా. మొన్న మీ ఎస్ఐ నోటీస్ పంపిండు నాకు. ఎందుకు పంపినవా అంటే, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటావా అంటాడు. మరి ఎగవేటినోని ఎగవేతల రేవంత్ రెడ్డి అనపోతే ఏమనాలే? ఎగబెట్టింది బరాబరే, ఎగబెట్టినోని ఎగబెట్టిండు అన్న. దీంట్లో తప్పేముంది? నీ ఇష్టమున్న కేసు పెట్టుకో, బరాబర్ అంట అని చెప్పి నేను చెప్పవలసి వచ్చింది. ఇలా మోసగాడు నిజంగా చెప్పాలంటే. ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మీకు బాగా తెలుసు. 2 నెలల తర్వాత కూడా ఇంకా వడ్లుంటాయా? మృగశిర కార్తీ కూడా దగ్గర పడ్డది. రోహిన్ కార్తీ వచ్చే వరకే వడ్లు అయిపోవాలి. మృగశిర కార్తీ అయిపోతుంటే కూడా ఇంకా కళ్ళాలల్లా పాపం 2 నెలల నుంచి వడ్ల బస్తాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. చెదలొస్తున్నది, కొన్ని జాగాల వడ్లకు చెదలొస్తుంది సంచులకు, అయినా వడ్లు కొనే పరిస్థితి లేదు. అసలు రైతును నిండ ముంచిండు రేవంత్ రెడ్డి. రైతు విషయంలో ఏది చూసినా మోసమే జరిగింది. రైతు బంధు ఎంత పడ్డదా ఈసారి? ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలకు పడ్డది. అది జీవన్ రెడ్డి సాబ్ దగ్గరికి కేసీఆర్ గారు జగిత్యాల బయలుదేరితే 1 ఎకరం పడ్డది. అంతేనా? కేసీఆర్ దెబ్బకు ఆయనతో 1 ఎకరం పడ్డది. లేకపోతే అది కూడా పడినో పడపోనో. ఇవాళ రైతు బంధు గురించి మీరు రైతులకు వివరించాలి కార్యకర్తలు. రేవంత్ రెడ్డి వచ్చినాక 3 రైతు బంధులు ఎగబెట్టిండు. ఒక రైతు బంధు మొత్తానికే ఎగబెట్టిండు, రూపాయి కూడా ఇయ్యలే. అంటే అది 9,000 కోట్లు. ఒక రైతు బంధు 3 ఎకరాలకు ఇచ్చిండు, మీది దిగబెట్టిండు, అది 4,000 కోట్లు. ఈ రైతు బంధు 2 ఎకరాలకు ఇచ్చిండు, 3,000 ఇచ్చిండు, 6,000 ఎగబెట్టిండు. 6 4 10, మొదటిది 9. ఎంత ఎగబెట్టిండు రైతు బంధు? 19,000 కోట్ల రైతు బంధు బాకీ పడ్డాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు? ఇప్పుడు ఇస్తా, మళ్ళా ఎలక్షన్లు అప్పుడు ఇస్తే ఎంత మర్చిపోతారు అనుకుంటుండు. మర్చిపోతారా? రేవంత్ రెడ్డి నువ్వే కదా మంత్రికి వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లాలో రైతు బంధు మొత్తం ఇస్తా, 45 రోజుల్లో ఇస్తా అన్నావు యాసంగికి. ఇవాళ 75 రోజులకు వచ్చింది, ఇంతవరకు రైతు బంధు పడలే. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక్కటే మనం డిమాండ్ చేయాలి. ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన ఈ మానకొండూరు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు రైతులకు బాకీ పడ్డ 19,000 కోట్ల రూపాయల రైతు బంధు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఎరువులు, రైతు బంధు ఇంకోటి గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా రైతు బంధు ఆగినాదే? కరోనా వచ్చినప్పుడు ఆగిందా? పెద్ద నోట్ల రద్దు జరిగితే ఆగిందా? ఏదన్నా ఆగింది కానీ కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. ఎరువులు ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులకు ఇబ్బంది అయిందా? ఎక్కడన్నా మనం పోలీస్ స్టేషన్లో నిలబడ్డామా? లైన్లు కట్టినామా? చెప్పులు లైన్లో పెట్టినామా? కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా పాతకాలం వచ్చిందా లేదా? ఇప్పుడు యాప్ పెట్టిండు. ఇప్పుడు కూడా ఎక్కడ ఎరువులు దొరుకుతలేవు ఈ రాష్ట్రంలో. అంటే ఎరువులు ఇవ్వడంలో ఫెయిల్, రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్, రైతు బీమా కూడా బంద్ అయిపోయింది. మీకెవరికైనా ఐడియా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 4 నెలలు దాటింది, రైతు బీమాకు ఎల్ఐసికి డబ్బులు కట్టలే రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ 4-5 నెలల నుంచి చనిపోయిన రైతులకు రైతు బీమా రావడం లేదు. కేసీఆర్ గారు ఆనాడు రైతు బీమాతో
రైతన్నుల కుటుంబాలకు ఒక ధైర్యాన్ని ఇచ్చిండు, ఒక నమ్మకాన్ని ఇచ్చిండు. అదృష్టం బాగలేక ఏదైనా చనిపోయినా నా భార్య పిల్లలకు 5 లక్షలు వచ్చి బ్యాంకులో పట్టే అనే ఒక ధైర్యం ఉండే. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ పథకం కేసీఆర్ పెట్టిండని కోపమా, రైతుల మీద కోపమా నాకు తెలియదు. కానీ ఇలా రైతు బీమా పథకం ఆగిపోయి 4 నెలలు అయిపోయింది. బోనస్ బోగస్ అయిపోయింది. పోయిన యాసంగిలో 1100 కోట్ల బోనస్ ఎగ్గొట్టిండ్రు. ఈ యాసంగిలో 1000 కోట్ల రూపాయల బోనస్ ఎగ్గొట్టిండ్రు. బోనస్ అనే బోగస్ మాటలు చెప్పింది తప్ప అన్ని పంటలకు బోనస్ అన్నారు, వడ్లకు బోనస్ అన్నారు, సన్నాలకు అన్నారు. ఇప్పుడు ఆ సన్నాలకు కూడా ఎగ్గొట్టిండ్రు ఈ యాసంగి పంటల. ఈ రకంగా వడ్ల విషయంలో మోసం జరిగింది. మా అన్న చెప్తుండ, అన్న కరెంట్ వస్తలేదు మున్పటి లెక్క అంటుండు. 24 గంటల కరెంట్ ఇప్పుడు 11 గంటలకు వచ్చింది. బాయిల కాడ 11-12 గంటలు కూడా వస్తలేదు. ట్రిప్ అవుతుంది, 9 గంటలు వస్తుందని వెనకకేలు అంటున్నారు. కానీ ఇంకో ముచ్చట చెప్పాలి మీకు. ఇప్పుడు రైతు డిస్కామ్ అనే ఒక భూతం రాబోతా ఉన్నది. రేపో మాపో ఈఆర్సీ నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ రైతు డిస్కామ్ వచ్చిందనుకో ఇక 6-7 గంటల కరెంటే వస్తుంది. వెనకట రేవంత్ రెడ్డి అన్నాడు, ఏ రైతుకు 24 గంటలు ఎందుకు, 3 గంటల కరెంటే చాలు అన్నాడు. యాదుకుందా మీకు? మొన్నోగాయన కోదన్ రెడ్డి గారని రైతు కమిషన్ చైర్మన్ ఈఆర్సీ ముందు పోయి రైతు డిస్కామ్ పెట్టే దగ్గర పోయి 3 గంటల కరెంటు మస్తు అవుతుంది రైతులకు అన్నాడు. అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ రైతు డిస్కామ్ కు రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చింది. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ పవర్, విండ్ పవర్. విండ్ అయితే మన రాష్ట్రంలో లేదు, ఉన్నది సోలార్ పవర్. అంటే ఈ సోలార్ పవర్ ఎప్పుడు వస్తుంది? పొద్దుగాల ఎండగొట్టినాక 8-9 గంటలకు వస్తుంది, సాయంత్రం 4-5 గంటలకు బంద్ అవుతుంది. అంటే రేపు రైతుకు బాయి కాడే కరెంట్ ఎప్పుడు ఉంటుంది అంటే పొద్దుగాల 7-8 గంటలకు వస్తుంది, సాయంత్రం 4-5కి బంద్ అవుతుంది. అంటే 7-8 గంటల కరెంటే వస్తుంది రేపు. నిజంగా ఈ పగటిపూట ఎండల కాల్వ వారుతుందా? మనం ఎందుకు రాత్రి పెట్టుకుంటాం? రాత్రి అయితే ఎండ ఉండదు, చివరి మడిదాకా నీళ్లు పోతాయి, కాల్వ వారుతుందని పెట్టుకుంటాం. రేపు రేవంత్ రెడ్డి గారు ఈ రైతు డిస్కామ్ పేరిట రైతుల ఉసురు పోసుకోబోతా ఉన్నాడు. అంటే ఈ రైతు డిస్కామ్ అమల్లోకి వచ్చిందంటే 24 గంటల ఉచిత కరెంటుకు రేవంత్ రెడ్డి ఉరేసినట్టే లెక్క. ఇక రాదు 24 గంటలు. నా దృష్టిలో కరెంట్ ఎగబెట్టి, రైతు బంద్ ఎగబెట్టి, రైతు బీమా బంద్ చేసి, వడ్లు కొనక, బోనస్ ఇయ్యక, ఎరువులు ఇయ్యక, ఇంత గోస పెట్టినాక ఇంకెవరైనా రైతు అనేట ఆయన కాంగ్రెస్ కోటెత్తాడే? వేస్తారా? ఉన్నాయన్ని బంద్ పెట్టిండు, కొత్తగా ఏమి ఇయ్యలే. మంచిగా వచ్చే ఎరువులు రాకుండా అయిపోయినాయి, మంచిగా వచ్చే రైతు బంధు రాకుండా అయిపోయింది, రైతు బీమా బందే పెట్టిండు, కరెంటును ఆగం చేసిండు, బోనస్ ఎగబెట్టిండు. ఇప్పుడు ఆ వడ్లకు తరుగు పెట్టిండు, కొనే వడ్లకు తరుగు పెట్టిండు. ఇంకా అసలు రైతు వేస్తాడా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సర్రా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా రేపు రైతు అనేవాడు కాంగ్రెస్ కోటేడు. వాళ్ళే అంటున్నారు ఇవాళ, కాంగ్రెస్ సానుభూతి పరులే అంటున్నారు, అరే ఏం చేసిండో కానీ కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే పోయి, టైం మీద రైతు బంధు వచ్చింది, కడుపు నిండా కరెంట్ వచ్చింది, యూరియా మంచిగా దొరికింది, వడ్లు కొన్నారు, ఈయన నమ్ముతే ఆగమైపోయినామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెందిన రైతులు వారి సానుభూతి పరులే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల నేను కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మన గెలుపు ఖాయమైపోయింది. ఇది ప్రజల కోసం, మనకంటే కూడా. ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చినోళ్ళం, పోరాడినోళ్ళం, జైళ్లలో పడ్డోళ్ళం, దశాబ్దాల కలను నిజం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ రేపు ఈ తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు తప్ప తెలంగాణ దెబ్బతింటే బాధపడతా ఊరుకోం. మనం పోరాడాలి. ఈ తెలంగాణను మళ్ళా మన కళ్ళ ముందు ఖరాబ్ కానియద్దు. అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి మంత్రులు పోటీ పడి దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకే మనం జాగ్రత్తగా ఉందాం. ఇవాళ ఒకటి మాత్రం క్లియర్, ఇవాళ ఏ వర్గం చూసినా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. రైతులు కాంగ్రెస్ కు దూరం అయిపోయింది, విద్యార్థులు
ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మారుతుండ్రు రేవంత్ రెడ్డి. ఇవాళ పొద్దున నేను ఇడికి వస్తా ఉంటే ఇద్దరు పిల్లలు వచ్చిండ్రు. సార్ నాకు కాలేజీలో సర్టిఫికెట్లు ఇస్తలేరు, జర ఫోన్ చేయి సార్ అన్నాడు. నేను కాలేజీ వాళ్ళకి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే కాలేజీ వాళ్ళు ఏమంటుండ్రు, మీ గవర్నమెంట్ ఉండగా ఫీజు రియంబర్స్మెంట్ మంచిగా వచ్చింది సార్, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయింది, మేము కరెంట్ బిల్ ఎట్లా కట్టాలి, జీతాలు ఎట్లా ఇవ్వాలి, మేము ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదాకా పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వము అంటున్నారు. అంటే పిల్లలతో జీవితాలతో ఆ పిల్లలకు సర్టిఫికెట్ రాకపోతే డిగ్రీ చదివిన వాళ్ళు రేపు పీజీ చదవద్దా, డిగ్రీ చదివిన వాళ్ళు రేపు ఉద్యోగాలు చేసుకోవద్దా? అంటే 30 లక్షల మంది పిల్లల జీవితాలతోని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. కొన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఉండగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు అంటారు. కార్యకర్తలు బాగా గుర్తుపెట్టుకోండి, మన 9.5 ఏళ్ల బీఆర్ఎస్ టైంలో 2 ఏళ్లు కరోనా వచ్చినా, ఎకానమీ మందగించిన, పెద్ద నోట్ల రద్దు జరిగిన 9.5 ఏళ్లలో మనం 19,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. 19,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. రేవంత్ రెడ్డి వచ్చి 2.5 ఏళ్ళు 3 ఏళ్లు దగ్గర పడ్డది. ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, ₹1 కూడా ఇవ్వాలటి వరకు. ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్? మా దళితులకు, మా గిరిజనులకు, మా బలహీన వర్గాల పిల్లలు కదా చదువుకునేది. అంటే నీకు దళితులంటే, గిరిజనులంటే, బలహీన వర్గాల ప్రజలంటే ఈ రేవంత్ రెడ్డికి లెక్క లేకుండా పోయింది. ఆ పిల్లలకు చదువులకు దూరం చేస్తున్నాడు. ఇలా పిల్లలు చదువులకు దూరం అయితే ఒక తరమే ఆగమైపోతుంది, ఒక తరం వెనుకబడిపోతుంది. ఒక తరం వెనుకబడిపోతే మళ్ళా తెలంగాణ కోలుకోవాలంటే ఎంత కష్టమవుతుందో, ఎంత నష్టపోతుందో ఒక్కసారి ఆలోచించండి. 30 లక్షల మంది పిల్లలు, 30 లక్షల పిల్లల జీవితాన్ని రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నాడంటే ఆ పిల్లల తల్లిదండ్రులు పెట్టుకున్న కళలు ఆగమైతున్నాయి. ఆ పిల్లల కళలు, ఆ పిల్లల భవిష్యత్తు ఇవాళ ఆగమైతా ఉంది. కానీ ఇలా రేవంత్ రెడ్డి గాని, మంత్రులు గాని ఆ ఫీజు రియంబర్స్మెంట్ గురించి పట్టించుకుంటలేరు. పిల్లల చదువులకు పైసలు ఇస్తే కమిషన్లు రావు, కాంట్రాక్టర్లకు ఇస్తే కమిషన్లు వస్తాయి. 10% కమిషన్, 15% కమిషన్. కాంట్రాక్టర్లు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి కానీ పాపం మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకోవడానికి ఇలా స్కాలర్షిప్లకు, ఫీజు రియంబర్స్మెంట్ కు డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది. నిరుద్యోగులు ఏం చెప్పింది ఆ రోజు? మొదటి ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాడు. ఈ మధ్య ఆడ మీటింగ్ల పైన 60,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా అని అబద్దాలు మాట్లాడుతుండు. మొన్న మేము అసెంబ్లీలో క్వశ్చన్ వేసినాం, రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అని మేము అడిగినాం అసెంబ్లీలో. అడిగితే వాళ్ళ గవర్నమెంటే, ముఖ్యమంత్రి చెప్పిండు 16,000 ఉద్యోగాలు ఇచ్చినాం. బయట చెప్పేదేమో 68,000, అసెంబ్లీలో చెప్పింది 16,000 మాత్రమే ఇచ్చినాం. ఎలక్షన్ల ముందేమో 2 లక్షలు చెప్పిండ్రు, ఇప్పుడు ఇచ్చిందేమో 16,000 ఉద్యోగాలు. అంటే నిరుద్యోగులకు కూడా అన్యాయం చేసినారు. మొన్న డీజీపీ గారు అన్నాడు, కొత్త డీజీపీ సివి ఆనంద్, పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయన్నాడు. కానీ మొన్న రేవంత్ రెడ్డి 2 జూన్ నాడు ఏమంటుండు, 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటాడు. 19,000 ఖాళీలు ఉన్నాయని డీజీపీ చెప్తే రేవంత్ రెడ్డి 5,000కే నోటిఫికేషన్ ఇస్తా అంటాడు. మరి అందరికీ ఉద్యోగాలు ఇయ్యవా? ఖాళీలున్నా ఈ నిరుద్యోగ యువత ఎన్నో ఏళ్లకు ఎదురు చూస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఒక్కటేసారి 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను నియామకం చేసిండు, నోటిఫికేషన్ ఇచ్చిండు. 17,000 ఖాళీలుంటే 17,000 నింపిండు కేసీఆర్. మరి నువ్వెందుకు నింపుతలేవు? 19,000 ఉంటే ఎందుకు 5,000 వేస్తా అంటున్నావు? నిన్న చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో, దిల్సుఖ్ నగర్ లో పిల్లలు రోడ్ల మీదకి వచ్చి 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేయాలని ధర్నాలు చేస్తే ఈ రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లేదు. ఎలక్షన్ల ముందు ఏమన్నాడు, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే అప్లికేషన్ ఫీజు ఉండదు, ఫ్రీ అన్నాడు. ఇప్పుడేం చేసిండు, 400 ఫీజు ఉంటే 800 చేసిండు, డబుల్ చేసిండు. ఎలక్షన్ల ముందు ఫ్రీ, ఎలక్షన్లు అయిపోయినాక డబుల్ ఛార్జ్. అంటే ఈ రకంగా నిరుద్యోగులను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. ఎవరిని నువ్వు మోసం చేయలే. రైతులకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, అన్ని వర్గాలకు మోసం చేశారు.
ధరలు మాత్రం పెంచుతున్నాడు. మొన్న రిజిస్ట్రేషన్ ఫీజు పెంచిండు. మీ దగ్గర కూడా బాగా పెరిగినాయట మానకొండూరులో. ఇక రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఈగలు కొట్టుకుంటున్నారు. ఆగమైపోయింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి వచ్చినాక రియల్ ఎస్టేట్ డామ్ అన్నది. అమ్ముతున్నాయా ప్లాట్లు? మానకొండూరు, అలుగునూరు, తిమ్మాపూర్, శంకరపట్నం జోర్లు ఉండే బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమైంది? డామ్ అన్నది. ఎవరైనా ఆపదకో, సంపదకో, పెళ్లికో, లగ్గానికో, చదువులకో, దావఖాన కోసం అమ్ముకుందామంటే కూడా కొనే దిక్కులేని పరిస్థితి వచ్చింది. ఆ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండి రేవంత్ రెడ్డి. దాంతో అది కూడా ఆగమైపోయింది. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిండు, ఆర్టీఏ ఛార్జీలు. మీరు మోటార్ సైకిల్ కొంటే 5,000 పెంచిండు, పెద్ద మోటార్ సైకిల్ కొంటే 10,000, కారు కొంటే 20,000. ఈ రకంగా ఆర్టీఏ ఛార్జీలు పెంచిండు. అదేవిధంగా బస్ టికెట్లు ఆడోళ్ళకు ఫ్రీ, మగోళ్లకు డబుల్ టికెట్. మీరు బస్సులలో ఎక్కితే మగోళ్లకు డబుల్ టికెట్ చేసిండు. బస్ ఛార్జీలు పెంచిండు, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండు, ఆర్టీఏ ఛార్జీలు పెంచిండు, బీర్ సీసాలకు పెంచిండు. రేపటి నుంచి కోటర్లకు పెంచుతాడట. ఇక విస్కీకి పెంచుతాడట. ఈ వారం పెంచుడు, దంచుడు, కమిషన్లు కొట్టుడు. ఇది తప్ప ప్రజలకిచ్చిన హామీలు ఏమైనా అమలవుతున్నాయా? ప్రజలకిచ్చినవి మాత్రం అయితలేవు, అన్ని అబద్దాలే. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే పెద్ద జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు, మన 9 ఏళ్లల్లా కరోనా వచ్చినా, కొత్త రాష్ట్రమైనా మనము 23 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. 23 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చింది బీఆర్ఎస్. మరి రేవంత్ రెడ్డి వచ్చి 2.5 ఏళ్లైంది. కట్నీళ్లు పెట్టిన పొయ్యిలకు ఇచ్చిపోయినాం మేము మీకు. ఇప్పుడు మన అంతగిరి ఉన్నది, రిజర్వాయర్ రెడీ, పంపులు, మోటార్లు, కరెంటు, మెయిన్ కెనాల్స్ కూడా తవ్వినాం. ఇంత పిల్ల కాలువలు తవ్వితే ఒక 50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేసినాం, దానికి కాలువలు తవ్వితే ఒక 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. కానీ గా పని చేస్తున్నారే బీఆర్ఎస్. 23 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చింది. మరి ఈ కాంగ్రెస్ 2.5 సంవత్సరాల్లో ఎక్కడన్నా 2 ఎకరాలకు నీళ్లు ఇచ్చిండ్రా? ఇస్తే ఎక్కడ ఇచ్చిండ్రో చూపియాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కరీంనగర్ జిల్లాలో ఎక్కడిచ్చిండ్రు? అన్ని అబద్దాలే. మిడ్ మానేరు మేమే కట్టిమన్నారు ఒకసారి అసెంబ్లీలో. మిడ్ మానేరు మేమే కట్టిమన్నారు. నేను లేచి ఉతికినా, అరే మిడ్ మానేరు మీరు కట్టలేదురా నాయనా, ఇగో గింత కాంక్రీట్ మేం చేసినాం, ఇగో గింత మట్టి మేం చేసినాం, గిన్ని 100 కోట్ల రూపాయలు ఆ మిడ్ మానేరులో మునిగిపోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ ఇచ్చింది. పలాన్ డేట్ నాడు మిడ్ మానేరు పూర్తి చేసింది మేము, మిడ్ మానేరు కింద నీళ్లు ఇచ్చింది మేమని చెప్పినాం. నోరు మూసుకున్నారు. అంటే అబద్దాలు చెప్తే వీళ్ళకి ఏం తెలుస్తుంది, తయారు ఉండరు అనుకున్నారు. కానీ లేచి నిలబడి అసెంబ్లీలో నోరు మూపించినాం కాంగ్రెస్ వాళ్ళు. ఈ రకంగా కేవలం అబద్దాల పునాదుల మీద వచ్చింది. అయితే మనం విశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండద్దు. ఎస్ఐఆర్ అనే ప్రోగ్రాం వచ్చింది. సర్ ఏంటిది సార్? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ప్రతి 20 ఏళ్లకోసారి జరగాలి. 2002లో ఎస్ఐఆర్ ప్రోగ్రాం జరిగింది. అందుకే ఇప్పుడు ఏమంటున్నారు, 2002లో నీకు ఓటు హక్కు ఉన్నదా, 2002లో ఉన్నదా అని వచ్చి అడుగుతున్న అంగన్వాడీ టీచర్. ప్రతి ఊర్లో అంగన్వాడీ టీచర్ బూత్ లెవెల్ ఆఫీసర్గా ఉంటారు. పట్టణం కరీంనగర్ అయితే ఆర్పీలు బూత్ లెవెల్ ఆఫీసర్గా ఉంటారు. వాళ్ళు 2002లో మీ కుటుంబంలో ఎవరికన్నా ఓటు ఉంటే ఫ్యామిలీ గ్రూపింగ్ అని ఆ కుటుంబ సభ్యులందరినీ గ్రూప్ చేస్తా ఉన్నారు. ఒకవేళ ఫ్యామిలీ గ్రూపింగ్ కాకపోతే డోర్ టు డోర్ సర్వే చేసినప్పుడు ఇంటింటికి వచ్చి మళ్ళా మనను 10 రకాల డాక్యుమెంట్లు అడుగుతారు. అది ఈ నెల 25వ తారీఖు స్టార్ట్ కాబోతా ఉంది. ఈ నెల 25వ తేదీ ఎస్ఐఆర్ డోర్ టు డోర్ సర్వే జరగబోతా ఉంది. ప్రతి ఇంటికి వచ్చి ఆల్రెడీ 2002లో మీకు ఓటకు కలిగి ఉంటే మిమ్మల్ని ఏ సర్టిఫికెట్లు, కాయిదాలు అడగరు. ఇంటింటికి 2 పేపర్లు ఇస్తారు. ఆ పేపర్లు నింపి ఒకటి వాళ్ళకి ఇవ్వాలి, ఇంకొకటి రిసీవ్డ్ కాపీ ఇచ్చినట్టు ఒకటి మీ దగ్గర పెట్టుకోవాలి, సంతకం పెట్టించుకోండి. అదొకవేళ మీకు నింపరాదు, చదువుకోలేదు, మన బూత్ లెవెల్ ఏజెంట్, ఎలక్షన్ కమిషన్ అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో
అధికారికంగా భాగస్వామ్యం కల్పించింది. మనం కూడా ప్రతి బూత్కు ఒక ఏజెంట్ పెట్టుకున్నాం. మీరు ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ వెంట మీరు వెళ్ళొచ్చు, ఓటర్లకు మీరు సహకరించవచ్చు. ఓటర్లకు ఆ ఫామ్ నింపరాకపోతే మీరే నింపి తిరిగి బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇవ్వచ్చు. దానికి నెల రోజుల టైం ఉంటుంది. జూలై 25 నుంచి జూన్ 25 నుంచి జూలై 25 దాకా ఈ ఫామ్స్ నింపి వాపసు ఇవ్వాల్సి ఉంటుంది. జూలై ఎండింగ్ లో డ్రాఫ్ట్ పబ్లికేషన్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక సెకండ్ రౌండ్ చేస్తారు. అబ్జెక్షన్స్ పెట్టడానికి అవకాశం ఇస్తారు. మీ ఆర్డీఓ, మీ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతున్నారో ఆయనే ఈ సర్ ప్రోగ్రామ్ కి ఇన్ఛార్జిగా ఉంటాడు. మీ ఎంఆర్ఓలు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరైతున్నారో వాళ్ళు మండల స్థాయిలో వాళ్ళు బాధ్యులుగా ఉంటారు. సో గ్రామంలో బూత్ లెవెల్ ఆఫీసర్గా అంగన్వాడీ, మండలంలో ఎంఆర్ఓ, నియోజకవర్గ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ దీనికి ఇన్ఛార్జిగా ఉంటారు. సో మనకి ఎక్కడన్నా 2002లో ఓటు లేకపోతే ఎస్ఎస్సి సర్టిఫికెట్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, నీ పేరు మీద ఒక 10 రకాల ఆధారాల్లో ఏదన్నా ఒక ఆధారం చూపిస్తే మీ ఓటు నమోదు చేయడం జరుగుతుంది. మీ పిల్లలు, మీ బంధువులు దుబాయ్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, ఇంకెక్కడో ఉన్నారు, మరి వాళ్ళది ఎట్లా? వాళ్ళు రావాలన్నా అవసరం లేదు. ఆ ఇంటి యజమాని కానీ, ఆ ఇంట్లో మేజర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా సర్టిఫై చేసి వాళ్ళ వివరాలు నింపి ఇచ్చేస్తే కూడా, వాళ్ళు సంతకం పెట్టిస్తే కూడా వాళ్ళ ఓటు కూడా నమోదు చేయడం జరుగుతుంది. సో ఎస్ఐఆర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన పార్టీ సింపథైజర్సో, బీఆర్ఎస్ అభిమానులో, కేసీఆర్ అభిమానులో, మీ కుటుంబ సభ్యులో, మీ బంధుమిత్రుల ఓటే మిస్ అయితే రేపు మనకే నష్టం కదా. అందువల్ల మనం రాజకీయ పార్టీలుగా ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆఫ్ కోర్స్ మనం పేపర్లలో చూస్తారు మీరు, అరే బెంగాల్ 60 లక్షలు పోయినాయట, ఢిల్లీలో 30 లక్షలు పోయినాయట, ఆడ ఇట్లాగమైందట, ఇది ఇట్లాగమైందట అంటుంటారు. బెంగాల్ అయినా, ఢిల్లీ అయినా, మొన్న తమిళనాడు అయినా ఎన్నికల ముందు ప్రక్రియ జరిగింది కనుక వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేదు. మనకు ఇంకా 2.5 సంవత్సరాల సమయం ఉంది. మనకు టెన్షన్ ఏం లేదు ఎలక్షన్కు. ఈ ఎస్ఐఆర్లో ఫస్ట్ డ్రాఫ్ట్ ఉంటుంది, సెకండ్ డ్రాఫ్ట్ ఉంటుంది, ఫైనల్ గా నోటిఫికేషన్ ఇస్తారు. ఫైనల్ నోటిఫికేషన్ లో నీ ఓటు మిస్ అయితే నువ్వు మీ జిల్లా కలెక్టర్ గారికి నా ఓటు మిస్ అయిందని దాన్ని అప్లికేషన్ పెట్టుకొని రివిజన్ అడిగే అవకాశం ఉంటుంది. జిల్లా కలెక్టర్ కూడా చేయకపోతే రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా అప్లికేషన్ పెట్టి రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మిస్ అయితే హైకోర్టుకు పోయి కూడా ఓటు పొందడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనకు అంత భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబ సభ్యులు, మన పార్టీ సానుభూతి పరులు, మన వాళ్ళ ఓట్లు మిస్ కాకుండా మీరందరూ కూడా క్రియాశీలకంగా పనిచేయగలిగితే పార్టీకి మేలు జరుగుతుంది. ఇప్పుడు మనోడే ఉన్నాడు, కానీ మనోనికే ఓట్లు లేకపోతే రేపు ఎవరికి నష్టం? మనకు నష్టం. అందువల్ల ఎస్ఐఆర్లో బూత్ లెవెల్ ఏజెంట్లు చాలా క్రియాశీలకంగా పనిచేయండి. మొక్కుబడిగా కాకుండా సీరియస్గా పనిచేస్తే పార్టీకి మేలైతుంది. ఇది పార్టీ ప్రోగ్రాం. పార్టీ అంటే కన్న తల్లి లాంటిది. మన అమ్మకు నష్టం జరిగితే మనం ఊరుకుంటామా? మన అమ్మకు అన్యాయం గాలిస్తామా మనం? అందువల్ల తల్లి లాంటి పార్టీకి మన పార్టీ కుటుంబ సభ్యులు, మన పార్టీ సానుభూతి పర్ల ఓట్లు ఎక్కడ కూడా మిస్ కాకుండా వాటిని నమోదు చేసే ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కూడా యాక్టివ్గా పనిచేసి క్రియాశీలకంగా పనిచేయాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుతూ, జై తెలంగాణ. అన్న ఉంటాడు, ఆగండి ఒక్క నిమిషం మీరు, ప్లీజ్ 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 ఒక్క నిమిషం మీరు అందరూ ఆగండి. ఈ కార్యక్రమ విజయవంతంలో భాగస్వాములు అయినటువంటి మా 6 మండలాల పార్టీ అధ్యక్షులకు, అలాగే మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్యంగా అలుగునూరు మిత్రులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.